హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇదైతే నిన్నటి రోజు వ్లాగ్. మార్నింగే ఇంకా బ్రేక్ఫాస్ట్ కింద అయితే అమ్మ అయితే దోశలు వేసేస్తుంది. మా మమ్మీ అండి మంచిగా పేపర్ దోశలాగా వేస్తుంది. ఎంత క్రిస్పీగా ఉంటాయో. దానిలోకి అయితే ఇలా గ్రీన్ చట్నీ లాగా కొబ్బరి పల్లీలు ఇలా అయితే చేస్తుంది. ఇంకా లాస్ట్కి మ్యాక్సిమం నేనే ఉంటానండి. ఇంట్లో అందరూ తినేస్తారు. ఇంక ఇవాళ ఋషికి కూడా స్కూల్లో అంటే సమ్మర్ క్యాంపు అండ్ స్కూల్లో కూడా అడ్మిషన్ చేయాలి కదా, అందుకే ఇంకా నేనైతే ఇవాళ వెళ్తున్నాను. మొన్న ఒక్కసారి వెళ్ళొచ్చానండి, బట్ ఇంకా ఎందులో జాయిన్ చేయాలి ఏంటి అనేది అయితే డిసైడ్ అవ్వలేదు. దాని గురించి మీకైతే క్లియర్గా చెప్తాను. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. ఇంకా మార్నింగ్ నేనైతే లేట్గా బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాను. అంటే త్వరగా చేయొచ్చు, కానీ ఏంటో అండి నేను ఇంకా లేచి పిల్లలిద్దరికి తినిపించేసరికి అయితే అరౌండ్ 10 అయితే అయిపోద్ది. ఇంకా ఋషిని అయితే ఇవాళ స్కూల్ దగ్గరికి అయితే తీసుకెళ్తున్నాను. అంటే ఋషి కూడా ఉంటే బెటర్ కదా, స్కూల్స్ అన్నీ చూస్తాడు ఎలా ఉంటుంది ఏంటి అనేసి అయితే వెళ్తున్నాము. మా హస్బెండ్ అయితే ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోయారండి. ఆయన వచ్చి ఉంటే కూడా బాగుండేది. అంటే కొంచెం త్వరగా ఫైనలైజ్ అయిపోతాయి కదా. నేను వాళ్ళ దగ్గర బ్రౌచర్లు అవన్నీ తీసుకొని మళ్ళీ మా హస్బెండ్కి చెప్పి అదంతా పెద్ద ప్రాసెస్ అయితే అయిపోయిందండి. అండ్ స్కూల్స్ ఇక్కడ వెతకడం కూడా అసలు పెద్ద టాస్క్ మనకి. అంటే నార్మల్గా ముందున్న స్కూల్లో అయితే మంచిగా అడ్జస్ట్ అయిపోయాడు. ఇప్పుడు మళ్ళీ కొత్త స్కూల్ కదా, ఎలా ఉంటుందో ఏంటో. అండ్ చిన్నపిల్లలు కదండి, నార్మల్గా అయితే ఏం కాదు, బట్ చిన్నపిల్లలు కదా, కొంచెము స్కూల్లోనే కదా ఎక్కువగా ఎంజాయ్ చేసేది, ఎక్కువ హ్యాపీగా ఫీల్ అయ్యేది. స్కూల్ గురించి అయితే చెప్తానండి. ఇంకా రాగానే నేనైతే ఇంకా సున్నుండలు చేస్తున్నాను. ఇవాళ ఋషి ఏమో సున్నుండలు కావాలమ్మా, సున్నుండలు కావాలి అని అన్నాడు. సరే, ఇంకా ఇంట్లో అయితే అత్తమ్మ ఎప్పుడు సున్నుండల పౌడర్ అయితే పంపిస్తారండి. ఇంకా ఇంట్లో అయితే కొద్దిగా నొక్కుతాను, ఎందుకంటే మనకి ఇది సమ్మర్ కదా. అత్తమ్మ ఏం చెప్పారంటే సున్నుండల పౌడర్ బెల్లం కలిపి పెడతారు కదా, నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటానండి. అది పాడైపోతే కొంచెము బెల్లం ఏదో అంటే స్మెల్ కొంచెం డిఫరెంట్గా వచ్చేస్తుంది. అలా అనైతే మళ్ళీ ఎందుకులే అనేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. అండ్ నొక్కడం కూడా కొన్ని నొక్కేసుకుంటానండి. ఫుల్గా చేసాను, ఒక 1 వీక్ అలా చేసేస్తాను. ఇప్పుడు ఇన్ని చేస్తున్నాను కదా, మా వాడైతే రోజుకు 2-3. నాకు అదే అనిపిస్తుంది, ఎండాకాలం వేడి చేస్తుంది రా బాబు ఎక్కువ తింటే. చాలా మంది నిన్న వీడియో పెట్టాను కదా ఇట్లా స్టాక్ మార్కెట్, దాని గురించి అయితే చాలా మంచి కామెంట్లు అయితే చేశారండి. చాలా హ్యాపీగా అనిపించింది. అంటే ఇంకా లెట్స్ హోప్, ఏదైనా ఇంకా హోప్ మీదే ఉంటుంది అంటారు కదా. లెట్స్ హోప్ అంతా మంచిగా జరగాలి అనుకుంటాను. ఫస్ట్ టైం లైఫ్లో ఇలాంటిది ఏదైనా కొంచెము డబ్బుల విషయంలో నేను పెట్టింది లాస్ అలా అయ్యేసరికి కొంచెం ప్యానిక్ అయిపోయాను కొన్ని డేస్. బట్ ఇప్పుడైతే ఎవ్రీథింగ్ ఫైన్ అండి. థ్యాంక్ యూ. ఎవరైనా కూడా నేను ఇలా ఏదైనా వీడియో పెడితే మంచిగా రెస్పాండ్ అవుతారు, నాకు అదే హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా సున్నుండలు చేసేసి అయితే ఇల్లు సద్దడం అయితే స్టార్ట్ చేశానండి. ఇదండి మా మ్యాట్రిక్స్ల పరిస్థితి. మా హస్బెండ్ నా మ్యారేజ్ అయిన కొత్తలో తీసుకున్నారు. అవి 2 పిల్లలు పుట్టాక వాళ్ళు ఫుల్గా టాయిలెట్ వేయడం వల్ల అవి అబ్జర్వ్ చేసుకున్నట్టున్నాయి. దానివల్ల ఎగుడు దిగుడు అయిపోయి స్మెల్ రావడము అండ్ బ్యాక్ పెయిన్ కూడా వస్తుందండి. ఇంక ఈ బాధలన్నీ ఎందుకులే అనేసి కొత్త మ్యాట్రిక్స్ తీసుకుందామని చాలా సెర్చ్ చేశాను. అంటే మనకి బడ్జెట్లో ఉండాలి అండ్ కస్టమైజ్ చేయించుకుందాము అనేసి ఫైనల్గా అయితే ఫ్లో మ్యాట్రిక్స్ నుంచి అయితే యాంటీ గ్రావిటీ అండ్ ఎడ్గో మ్యాట్రిక్స్ అయితే తీసుకున్నానండి. ఇది 1 మంత్ యూస్ చేశాను, తర్వాత మీకు రివ్యూ ఇస్తున్నాను. నాకైతే బాగా నచ్చాయి. ఇవి మనకి ఇలా క్యాప్సిల్ లాగా ప్యాకింగ్ చేసేసి అయితే పంపించారండి. ఎంత మంచి ప్యాకేజింగో అసలు. నేను మ్యాట్రిక్స్లు ఎలా సెండ్ చేస్తారా అనుకున్నాను, కానీ వాళ్ళు మంచిగా ర్యాప్ చేసేసి పంపించారు. మన బెడ్కి తగ్గట్టు మనమైతే కస్టమైజ్ చేయించుకోవచ్చు. మాదైతే 6x6 మ్యాట్రిక్స్ అండి. సో దానికి తగ్గట్టు మేమైతే కస్టమైజ్ చేయించుకున్నాము. ఇందులో మనకి మంచి బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. అండ్ 10 years వారంటీ ఇస్తారండి. ఫస్ట్ నాకు అది ఒక్కటి బాగా నచ్చింది. 10 years వారంటీ అంటే చాలా ఎక్కువ కదా. అండ్ 100 night రిస్క్ ఫ్రీ ట్రయల్ కూడా ఇస్తున్నారు. ఇందులో మనకి మోషన్ ఐసోలేషన్ టెక్నాలజీ, 3D ఎయిర్ ఫ్లో టెక్నాలజీ కూడా ఉంటాయి. మోషన్ ఐసోలేషన్ టెక్నాలజీ అంటే ఇప్పుడు నార్మల్గా మనం పిల్లలతో పడుకున్నప్పుడు వాళ్ళు కదిలితే మనకు డిస్టర్బెన్స్ అవుతూ ఉంటుంది కదా, బట్ ఈ మ్యాట్రిక్స్లో మనకు అలాంటిది ఏమీ ఉండదు. పక్కకి ఎవరైనా కదిలినా కూడా మనకైతే ఏ డిస్టర్బెన్స్ కాదండి. నేను ఇక్కడ అదే చూపిస్తున్నాను. అక్కడ చూసారు కదా, నేను ఎగురుతూ ఉన్న గ్లాస్కి అయితే ఏం అవ్వలేదు. ఇందులో 3D ఎయిర్ ఫ్లో టెక్నాలజీ ఉండడం వల్ల మ్యాట్రిక్స్ ఎప్పుడు చల్లగా ఉంటుందండి. బాగుంటుంది మ్యాట్రిక్స్ అయితే. అండ్ నేను ఈ అడ్జస్టబుల్ పిల్లో కూడా తీసుకున్నాను, ఎందుకంటే నాకు నెక్ పెయిన్ ఎక్కువైపోయిందండి. కొంచెం హైట్ పిల్లోస్ వేసుకోవడం వల్ల పిల్లలతో పడుకున్నప్పుడు ఇబ్బందిగా ఉంటుందనేసి ఇలా అయితే తీసుకున్నాను. ఇందులో మనకి 3 layers లాగా వస్తాయి. మనము కావాల్సిన అడ్జస్ట్ అయితే చేసేసుకోవచ్చు. అందులో చూసారు కదా 3 ఉన్నాయి కదా, మన హైట్కి మనం తగ్గట్టు అయితే మనమైతే ఈ పిల్లోని అయితే అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. ఇంకా మా బెడ్ అయితే రెడీ అయిపోయిందండి. ఇక్కడ నుంచి నేనైతే హ్యాపీగా పడుకుంటాను. నాకైతే అదే అనిపించింది, అసలు ఎన్ని రోజులకు ప్రశాంతంగా పడుకున్నాను అనేసి. లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి.
అండ్ మ్యాట్రెస్లు అయితే నిజంగా చాలా బాగున్నాయండి. కంపేర్ టు అదర్ కంపెనీస్ ఈ కంపెనీలో అయితే మనకి రీజనబుల్గా ప్రైజెస్ కూడా ఉన్నాయి. ఎవరైనా కావాలి అనుకుంటే ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇవాళ రుషికి అయితే ఈ D3 వేస్తున్నాను. ఇది ఏంటంటే లాస్ట్ టైము పాతింట్లో ఉన్నప్పుడు పీడియాట్రిషియన్ ఇచ్చారండి. ఇది 1 వీక్కి ఒకటి మనం వేయాలి. అంటే అప్పట్లో కాళ్ళు నొస్తున్నాయి అలా అనేసి ఊరికే కంప్లైంట్ చేస్తూ ఉండేవారు. డాక్టర్ దగ్గరికి వెళ్తే మేబీ విటమిన్ D3 డిఫిషియన్సీ ఏమో, అంటే పాతింట్లో ఉన్నప్పుడు పెద్దగా సన్లైట్ వచ్చేది కాదు కదా, D3 డిఫిషియన్సీ ఏమో అనేసి అవి ఇచ్చారు. ఇంకా అలానే ఉండిపోయాయి, నేను మర్చిపోతూనే ఉన్నాను. ఇయర్లో ఒక్కసారైనా కూడా ఇలా D3 వేస్తూ ఉంటే మంచిది అన్నట్టు. అట్లా 4 ఇచ్చారు చూసారు కదా, 4 సీసాలు ఎవ్రీ వీక్కి ఒక్కటి ఇలా ఇయర్కి ఒక్కసారైనా వేస్తే పిల్లలకి మంచిదంట. ఎక్కువ కాళ్ళు లాగడము ప్రాబ్లం కూడా D3 డిఫిషియన్సీ వల్లనే అవుతుందట అండి. డాక్టర్ అయితే వెయ్యండి పర్లేదు, అంటే పిల్లలకి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏమీ ఉండవు, అండ్ కొంచెం కాళ్ళు లాగడం అలా కూడా తగ్గుద్ది ఏమైనా D3 డిఫిషియన్సీ ఉంటే అని చెప్పారు. అందుకే అండి ఇంకా ఇవాళ గుర్తుపెట్టుకొని మరీ వేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ అంటే మనం ఈరోజు ఇవాళ నార్మల్గా వెనస్డే అనుకోండి, మళ్ళీ నెక్స్ట్ వెనస్డే వేయాలి. అలా వీక్లీ వన్స్ అయితే వేస్తాను. ఇదైతే యూజ్ చేస్తున్నాను, అంటే ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్తున్నాను. ఒకసారి వేసే ముందు అంటే మీరు పీడియాట్రిషియన్ అయితే కన్సల్ట్ అవ్వండి. ఇప్పుడు అంటే ఎదిగే పిల్లలకి నార్మల్గా బోన్స్ పెయిన్ వస్తే D3 డిఫిషియన్సీ వల్లే వస్తాయంట. ఇంకా లంచ్లోకి అయితే బీరకాయ ఎగ్ కర్రీ చేశానండి. చిన్న బాబు కూడా బీరకాయ ఎగ్ కర్రీయే తినేస్తాడు. చిన్న బాబుకి పెద్ద బాబుకి ఒక్కటే మిర్చి వేసి వేస్తాను కాబట్టి వాళ్ళ ఈ మధ్య మా చిన్నోడు అసలు గుడ్డు అంటే తెగ ఇష్టపడుతున్నాడండి. అసలు గుడ్డు అనేసి చాలా ఇష్టంగా తింటున్నాడు. ఇంకా మా మమ్మీ ఏదో రాగి ముద్ద చేద్దామని ట్రై చేసినట్టుంది, పాపం సరిగ్గా రాలేదు, అదే చెప్తూ ఉంది. సో రాగి ముద్ద చేద్దాం అనుకున్నాడు. అంటే ఇంకా మాకు అలవాటు ఉంటుంది కదండి అంతలా చేయడము. సో పర్ఫెక్ట్గా అయితే రాలేదు. అండ్ రుషి కోసం సమ్మర్ కోసం అయితే అమెజాన్లో ఇలా డ్రెస్సులు తెప్పించానండి. అబ్బా నిజంగా అండి మంచిగా ఉన్నాయి, క్వాలిటీ అయితే సూపర్గా ఉన్నాయి. 600కి 5 డ్రెస్సెస్ ఇలా 5 కలర్స్ అయితే తీసుకున్నారు. ఆల్రెడీ వాష్ చేసింది మా మమ్మీ అయితే, అంటే ఇప్పుడైతే ప్రజెంట్ యూజ్ చేస్తున్నారు. వాష్ చేసినా కూడా అస్సలు కలర్ పోలేదు, షైన్ కూడా అస్సలు పోలేదండి. అండ్ బనియన్ క్లాత్ ఉంటుంది కదా, అదైతే ఆ క్లాత్ మంచిగా ఉంది. 5 to 6 ఇయర్స్, అంటే రుషికి నార్మల్గా 4 ఇయర్స్ కదా, కానీ మేము 5 to 6 ఇయర్స్ ఆ ఏజ్ తీసుకున్నాను. కొంచెం డైలీ వేసుకునేవి లూజ్గా ఉంటే బెటర్ కదా అనేసి తీసుకున్నాము. చాలా బాగుండే, నాకైతే క్వాలిటీ అయితే సూపర్గా నచ్చాయి. ఎవరైనా పిల్లలకి కావాలంటే చెప్పండి. లింక్ ఒకవేళ కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేస్తాను, ఎక్కువ కామెంట్స్ చేస్తే ఎవరికైనా కావాలి అనుకుంటే. అండ్ ఇంకా స్కూల్ ఫీజుల గురించి అంటున్నారు కదా, అసలు నిజంగా అండి నేనైతే ఒక 4-5 అంటే ఇక్కడ ఒకటి దగ్గరలో ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుందండి, అందులోకి వెళ్ళాను. అంటే కొంచెం బాగుంటుందేమో జాయిన్ చేద్దాము రుషిని అని వెళ్తే వాళ్ళు ఫీజు చెప్పేసరికి నేను అలానే స్టన్ అయిపోయాను. వెళ్ళగానే రుషికి అయితే ఒక చిన్న ఎగ్జామ్ పెట్టారండి. మా వాడంతా మంచిగానే పర్ఫామ్ చేశాడు. అండ్ స్కూల్ ఫీజు అండి 1,70,000 చెప్పారు. అది కాకుండా మళ్ళీ బుక్స్కి డ్రెస్కి 10,000 అంట, ఇంకేదో 20,000 అంట, మొత్తం 2 లక్షలు చెప్పారండి. అండ్ స్కూలు మేముండే ఇంటికి జస్ట్ ఒక 1/2 కిలోమీటరే ఉంటుంది. బస్ ఫీజు అంటే ఇంకా మనము రోజు వెళ్ళి దింపడము, అండ్ ఆఫ్టర్నూనే వచ్చేస్తాడు కదా, 12:30కే వచ్చేస్తాడు కదా. అండ్ ఫుల్ డే కూడా కాదండి, మార్నింగ్ 8:30 to 12:30 అన్నట్టు. ఆ 12:30కి వచ్చేస్తాడు. చిన్నోడితో మళ్ళీ నాకు కుదరదు అనేసి స్కూల్ బస్ కోసం డబ్బులు అడిగితే 35,000 చెప్పారండి. ఒక 1/2 కిలోమీటర్కే ఇయర్కి 35,000 అంట. ఎందుకు అసలు నాకు అంత ప్రైస్ ఎందుకో నాకైతే అనిపించింది, కొంచెం ఓవర్, అంటే ఎక్కువ ప్రైస్ ఉన్నట్టయితే అనిపించిందండి. కానీ ఎల్కేజీకి యూకేజీకి సేమ్ ఫీజు అంట అండి, అదెందుకో నాకు అర్థం కాలేదు. అంటే మరి వాళ్ళు అలా ఎందుకు పెట్టారు, ఎల్కేజీకి యూకేజీకి అంతా సేమ్ ఫీజు. అండ్ మేబీ ఫస్ట్ క్లాస్ నుంచి ఇంకొక 50,000 ఎక్కువ పెరుగుద్దేమో. మేమైతే అసలు అనుకున్నాము ఇలాంటి పెద్ద స్కూల్లో చదివించాలంటే. ఇప్పుడు ఋషి నెక్స్ట్ ఇంకా లడ్డు బాబు కూడా స్కూల్కి వెళ్ళిపోతాడు కదా, 2 పిల్లల్ని ఇంకా స్కూల్లో వేసామంటే అసలు స్కూల్ ఫీజులు అయిపోతాయేమో అండి ఫుల్గా. ఇంకొక స్కూల్లో కూడా అడిగాను, ఏ స్కూల్లో అయినా 1,50,000కి తక్కువ లేనే లేదండి బెంగళూరులో అయితే. ఇంకా మనము ముందు ఋషి వెళ్ళే స్కూల్లో అయితే 80,000 ఉండేది ఫీజు. అక్కడ బస్ ఫీజు అలా ఏమీ లేదు. ఇంక ఇప్పుడైతే బస్ ఫీజు కూడా యాడ్ అవుతుంది. అది ఒక మంత్కి ఇయర్కి 25,000 ఉంటుందండి బస్ ఫీజు. ఇంకా మా హస్బెండ్ ఏమో ఇద్దరు స్కూల్కి వెళ్ళినప్పుడు ఈ బస్ ఫీజులు ఇదంతా కాదు, నువ్వే వెళ్ళి డ్రాప్ చేయడం పిక్ చేసుకోవడం బెటర్ అంతా. అంటే ఒక జస్ట్ 1/2 కిలోమీటరే ఉంటుందండి, నడుచుకుంటూ అయినా వెళ్ళిపోవచ్చు. కానీ ఇంకా పిల్లలు తెలిసిందే కదా, నడవలేరు. అందుకే ఇంకా
ఇంకా నేను కూడా స్కూటీ అన్న కార్ అన్న ఏదైనా నేర్చుకుంటే బెటర్ అనిపించింది. అంత డబ్బులు అసలు ఫీజులే నేను చిన్నగా ఉన్నప్పుడు అండి నిజంగా మా డాడీ అయితే హండ్రెడ్స్లోనే కట్టారు. నేను ఫస్ట్ ఒక 10th క్లాస్ వచ్చేసరికి అంతా మాకు కొంచెం థౌజండ్స్లో అయ్యాయి. అంటే నాకు తెలిసి ఇంటర్ అట్లా 30,000 అలా. మా తమ్ముడికి అయితే కొంచెం ఎక్కువగానే పెట్టారండి, కొంచెం మంచి స్కూళ్ళల్లోనే వేశారు మా తమ్ముడిని. ఇంకా బట్ మేమంటే నార్మల్ కాలేజీలు నార్మల్ స్కూల్స్ ఉంటాయి కదా, నా ఇంజనీరింగ్ కన్నా అంత ఫీజు అవ్వలేదండి. అసలు నేను ఏమనుకోవాలో నాకైతే అదే అనిపించింది. పాప మా హస్బెండ్ అయితే మొత్తం గవర్నమెంట్ స్కూల్లే అంట, ఎంసీఏ అదంతా కూడా ఫ్రీ సీట్లే అండి, ఎక్కడ డబ్బులు పెట్టి చదవలేదు. కానీ ఆయనకైతే మంచిగా ఎంసీఏ ఎన్ఐటీలో సీట్ అయితే వచ్చింది. అదే అనిపిస్తూ ఉంటుంది, ఇక చదివే పిల్లలు ఎక్కడైనా చదువుతారేమో అనిపించింది. కానీ ఇప్పుడున్న కాంపిటీషన్ చూడండి, పిల్లలు అందరూ కూడా ఎంత ఫ్లూయెంట్గా మాట్లాడుతున్నారు ఇంగ్లీషు, అండ్ ఎంత షార్ప్గా ఉన్నారో. నేనైతే మా అపార్ట్మెంట్లో పిల్లలను చూస్తూ ఉంటాను కదా, అసలు ఇంకా వాళ్ళు మొత్తం ఇంగ్లీష్లోనే మాట్లాడతారు. అండ్ వాళ్ళకి స్పీకింగ్ స్కిల్స్, గ్రాస్పింగ్ స్కిల్స్ అన్నీ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఇంకా మా హస్బెండ్కి ఏంటంటే ఎలాగో అబ్బాయిలే కదా, మంచిగా చదివిపిస్తే వాళ్ళు ఒకవేళ లైఫ్లో సెటిల్ అయితే చాలు, నీలాగా మనలాగా అంటే ఎందులో వేసినా చదివే పిల్లలు కాదు. ఇప్పట్లో ఫోన్లు, టీవీలు అండ్ పిల్లల ఇన్ఫ్లుయెన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది అలా అనేసి అయితే అన్నారు. ఇంకా ఫైనల్ డెసిషన్ మాత్రం నాకే వదిలేసారులేండి, నీకు నచ్చిన స్కూల్లో జాయిన్ చెయ్యు అలానైతే అన్నారు. ఇంకా పక్కకే ఇంకొక స్కూల్ కూడా ఉంది, అందులో అయితే ఫీజు అయితే మనకి 1 lakh. నేను స్కూల్ పేర్లు అయితే చెప్పట్లేదులేండి, ఎందుకులే మళ్ళీ ఫ్యూచర్లో ప్రాబ్లం అవుతుంది కదా అని స్కూల్ ఫీజులు చెప్పట్లేదు. కానీ ఇప్పుడు జాయిన్ చేసిన స్కూల్లో అయితే మనకి 1 lakh ఫీజు అండ్ 20,000 ఏమో 25,000 ఏమో బస్ ఫీజు ఉంటుంది. అండ్ ఇంకా కొంచెం పైన ఆబ్వియస్లీ ఖర్చు అవుతూ ఉంటాయి కదా మనకి. అండ్ ఇప్పుడైతే సమ్మర్ క్యాంప్ కోసం కూడా జాయిన్ చేశానండి. సమ్మర్ క్యాంప్ మొత్తం కలిపి బస్ ఫీజుతో కలిపి 10,000 మనకి 1 month మే ఎండింగ్ వరకు ఉంటుందంట. ఇంకా సమ్మర్ కొంచెం అంటే ఇంట్లో ఉండి బోర్గా ఫీల్ అవుతున్నాడండి. ఏమైనా అంటే అమ్మ ఫోన్ ఇయ్యమ్మ కొద్దిసేపు చూస్తాను అలా అంటున్నాడు. అంటే ఎక్కువసేపు అయితే చూడండి, పాపం 10 నిమిషాలు అట్లా చూస్తాడు. ఇంకా బట్ పాపం బాబుకి బోర్ కొట్టేస్తుంది, నేను కూడా పెద్దగా టైం స్పెండ్ చేయలేకపోతున్నాను. ఈ చిన్నోడు ఉంటాడు, ఇంట్లో పనులు అండ్ ఎంతైనా అండి ఇంకా స్కూల్లో టీచర్లు అయితే మంచిగా చదివిపిస్తారు కదా, అందుకే ఇంకా సమ్మర్ క్యాంప్కి అయితే పంపిస్తున్నాము. సో ఇంకా జాయిన్ చేసి వచ్చేసాను సమ్మర్ క్యాంప్లో. అది కూడా అంతే, మార్నింగ్ 9 to 12:30 వరకు అయితే ఉంటుంది సమ్మర్ క్యాంప్ అయితే. యాక్చువల్గా నేను ముందే జాయిన్ చేద్దాం అనుకున్నానండి, కానీ ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాను కదా నేను, అందుకే ఇంకా జాయిన్ చేయలేదు. బట్ ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి కూడా జస్ట్ ఒక 10 days అలా వెళ్ళేసి ఆపరేషన్ ఆ టైంలోనే వెళ్ళేసి వచ్చేస్తాము. నెక్స్ట్ మంత్ కూడా స్కూల్కి వెళ్తానులే అనిపించింది. అండ్ మీకు చెప్పాను కదా క్యాంప్ అంటే ట్రిప్కి వెళ్తున్నాం అనేసి. అదేంటంటే మేము ఈ మధ్యకాలంలో అందరూ చాలామంది కంట్రీ డిలైట్లో మిల్క్ మంచిది కాదు అలా అనేసి అన్నారు. ఇంకెందుకులే, నాకు కూడా అంటే నలుగురు చెప్పేసరికి మన మైండ్ చేంజ్ అవుతుంది అంటారు కదా. ఇంకా కంట్రీ డిలైట్లో అయితే మిల్క్ అయితే ఆపేసామండి. అందరూ ఏంటంటే ఇక్కడ అక్షయ కల్ప అనేసి ఒక బ్రాండ్ ఉంటుంది బెంగళూరులో, మేబీ హైదరాబాద్లో ఉంటుందో ఉండదో కానీ ఇక్కడైతే ఉంటుంది. అంటే బాగా ఆర్గానిక్ మంచి పేరే ఉందండి. ఇంకా అందులో వేయించుకుంటున్నాము మిల్క్. అందులో నేను సబ్స్క్రిప్షన్ అయితే తీసుకున్నాను. సబ్స్క్రిప్షన్ తీసుకున్నప్పుడే వాళ్ళు ఏంటంటే మనకి వాళ్ళ ఫామ్ విజిట్ ఉంటుంది అన్నట్టు, అక్షయకల్ప ఫామ్ విజిట్ అయితే ఉంటుంది. సో ఆ ఫామ్ విజిట్లో అయితే మనకి ఇచ్చారన్నట్టు 2 days అంటే 2 days ఫామ్ విజిట్ అయితే మనకి ఆప్షన్ అయితే ఇచ్చారు. సో అందుకే వెళ్తున్నాము. ఇంకా అమ్మని కూడా తీసుకెళ్తున్నామండి. అమ్మకైతే మనీ కట్టాలి. 2 daysగా 1 dayకి 1,000 rupees ఎంతో ఉంటుంది. సో పిల్లలకు కూడా మంచిది కదా. అండ్ మేము పిల్లలు పుట్టాక పెద్దగా బయటికి వెళ్ళిందే లేదండి. మా హస్బెండ్కి ఏమో అంటే ట్రిప్స్కి వెళ్ళాలి, ఎవరైనా వెళ్ళారే అనుకోండి ఇంకా మా ఆయనకి చెప్తే మాత్రం బాధపడుతూ మనం ఎప్పుడు ట్రిప్లకి వెళ్తాము అనేసి. నేనేంటంటే చిన్నబాబు ఇప్పుడిప్పుడే అంటే మా చిన్నోని చూశారు కదా, వెయిట్ తక్కువగా ఉంటాడు, అస్సలు సరిగ్గా ఫుడ్ తినడండి. తినడానికి ఫుల్గా సతాయించేస్తూ ఉంటాడు. కొంచెం మెల్లిమెల్లిగా అటు ఇటు తిప్పుతూ మెల్లిగా తినిపించాలి. అది కూడా హోమ్ ఫుడ్, కొంచెం వేడిగా ఉన్నది అట్లయితేనే తింటాడు. ఇంకా బాబుని ఇప్పుడే వాడు చిన్నోడు, ఇంకా బయటికి వెళ్తే ఫుడ్ సరిగ్గా తినడు, ఎందుకులే అనేసి అయితే ఇంకా ఎక్కువగా బయటకు అయితే తీసుకెళ్ళడానికి నేను ఇష్టపడను. మా హస్బెండ్ ఏమో ఎప్పుడు నా మీద అదే కంప్లైంట్ చేస్తుంటాను, నువ్వు ఎక్కడికి రమ్మన్నా రావు అని. నాకేంటంటే నా పిల్లలు హెల్తీగా ఉంటే చాలు, ఇంకా లైఫ్లో మనకి చాలా రోజులు ఉంటాయి, పిల్లలు కొంచెం పెద్దగా అవ్వనిలే అనేసి అయితే నేనైతే అనుకుంటూ ఉంటాను. చూడాలండి మరి అప్పుడు ఎలా ఉంటుందో ఏంటో కానీ. ఇంక ఇప్పుడైతే ఎక్కడికి వెళ్ళట్లేదు అనేసి ఇంకా అక్షయ కల్ప అయితే బుక్ చేశానండి. ఫామ్ విజిట్కి వెళ్తున్నాము 2 days అక్కడే. ఈ సాటర్డే సండే అయితే వెళ్తున్నాము. ఎవరైనా బెంగళూరులో ఉన్న వాళ్ళు కూడా చూడండి, నేను కొంతమంది మా ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళని అడిగాను,
అక్కడ చాలా బాగుంటుందంట, పిల్లలకు కూడా బాగుంటుంది. ఇంకా ఫాము అలాంటివి అయితే బెటర్ కదా. అండ్ ఇక్కడ నేను చికెన్ కర్రీ చేస్తున్నాను, ఇక్కడ చూసారు కదా. నేను ఇది అదేంటిది పిచ్చెక్కిస్తా అది ఒక ఛానల్ ఉంటుందండి, ఆయన చికెన్ కర్రీ ఇలానే చెప్పారండి. నేను ఇలానే చేస్తాను, లాస్ట్ టైం ఇలా చేసినట్టు వీడియో పెడితే అదేం కర్రీ అలా ఉందేంటి, ఆనియన్స్ ఎక్కడైనా లేట్గా వేస్తారు అలా అలా అని చెప్పారు. కానీ ఆయన వంటలు బాగా చూస్తాను, పిచ్చెక్కిస్తా బాబయ్యో అని ఉంటుంది. ఆయన ఇలానే చికెన్ కర్రీ చేస్తే బాగుంటుందని చెప్పారు. ఇంకప్పటి నుంచి ఏంటో అండి ఇలా చేస్తే బాగుంటుంది అనేది నా మైండ్లో పడిపోయింది, ఇలా చేస్తూ ఉంటాను. మీలో ఎంతమంది ఇలా చికెన్ కర్రీ చేస్తారో కామెంట్ చేయండి. ఇంకా నైట్ డిన్నర్లోకి అయితే చికెన్ కర్రీ అయితే చేస్తున్నానండి. సో ఫైనల్గా మేమైతే మంచిగా ట్రిప్ అయితే వెళ్తున్నాము. కానీ అది చాలా దూరం అండి, మేము ఉంటున్న ఇంటికి 180 కిలోమీటర్స్ అంట. ఇంకా మార్నింగే బయలుదేరాలి. అక్కడికి వెళ్ళినప్పుడు కూడా మీకు వీడియో పెడతాను. ఎవరికైనా అంటే ఒక బడ్జెట్లో రావాలి అండ్ మనకి కొంచెం పిల్లలకు కూడా బాగుంటుంది అలాంటిదైతే అక్షయకల్ప అయితే బెటర్ అనేసి వాళ్ళే ఫుడ్ పెడతారంట, అన్నీ ఉంటుందంట. అండ్ మొత్తం ఇంకా మనము సేమ్ విలేజ్లో ఉంటే ఎలా ఉంటుందండి, ఎడ్ల బండి అలాంటివి ఉంటాయంట. ఎలా ఉంటుందో అలా ఉంటుంది. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అడిగారంట, చాలా బాగుంటుంది, పిల్లలకు బాగుంటుంది అని చెప్పారంట. ఫైనల్గా మేమైతే ట్రిప్కి వెళ్తున్నాము. ఇంకా పెద్ద పెద్ద ట్రిప్పులు ఎప్పుడు వెళ్తామో ఏంటో. ఇంకా మోస్ట్లీ నెక్స్ట్ వీకెండ్, అంటే ఈ వీక్ కాకుండా నెక్స్ట్ వీకెండ్కి అలా అయితే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తాము. చూడాలండి ఆపరేషన్ కూడా ఎలా అవుతుందో ఏంటో. ఎందుకో అండి నేను నా సి సెక్షన్ డెలివరీ అప్పుడు కూడా ఇంత భయపడలేదు, ఎందుకంటే మనకి బేబీ బయటకు వస్తుంది హ్యాపీగా, అంటే ఆ ఫీలింగ్ అలా ఉండేది. కానీ ఎందుకు ఈసారి ఆపరేషన్ అంటే కొంచెం భయం వేస్తుంది. లాస్ట్ టైం నాకు మిస్క్యారేజ్ అయినప్పుడు ఏమైందంటే నాకు జనరల్ అనెస్థేషియా ఇస్తే సఫకేషన్ లాగా అనిపించింది అన్నట్టు, ముక్కు దగ్గర ఇస్తారు కదా, అప్పుడు సఫకేషన్ లాగా ఒకలాగా అయిపోయిందండి. మళ్ళీ వాళ్ళు ఇలా నాకు కొంచెం అనీజీగా ఉంటుందనేసి నడుముకి ఇంజెక్షన్ ఇచ్చేసి అలా చేశారు. మళ్ళీ నడుముకి ఈసారి కూడా నాకేమన్నా అంటే ఇప్పుడు కూడా అనెస్థేషియా ఇవ్వాలి కదా, నాకు అదే భయంగా ఉంటుందండి. మళ్ళీ నడుముకే ఇంజెక్షన్ ఇస్తారా నేను, అంటే మనం ఇప్పుడు ఒకలాగా ఉంటామా, ఆపరేషన్ థియేటరు ఆ ఎన్విరాన్మెంట్ చూస్తే కొంచెం డిఫరెంట్ ఫీల్ అవుతాం కదా. నాకైతే అదే భయంగా ఉంది, ఏమవుతుందో ఏంటో ఎలా ఉంటుందా అనేసి. బట్ చూడాలి మరి ఎలా ఉంటుంది ఏంటి, నా ఆపరేషన్ ఎలా అవుతుంది అనేసి మీకైతే అప్డేట్ ఇస్తానండి. ఎంత ఖర్చు అయింది ఏంటి అనేది కూడా క్లియర్గా చెప్తాను. ఎవరైనా చేయించుకునే వాళ్ళకు ఉంటే యూజ్ అవుతుంది కదా. మా అత్తమ్మ అయితే నిజంగా అండి, అత్తమ్మకైతే ఇప్పటికీ ఇష్టం లేదు ఆపరేషన్ చేయించేసుకో, ఎందుకమ్మా అమ్మాయి పుడుతుంది కదా అనేసి. కానీ లేదులేండి, ఇప్పటికే 2 పిల్లలతో ఈ ఖర్చులు, ఈ మెయింటెనెన్స్, అండ్ మనం పిల్లలు ఉంటే మంచిగా చూసుకోవాలి కదా, వాళ్ళ మంచి అన్నీ మేమైతే 100% ఇవ్వాలనే ట్రై చేస్తూ ఉంటాము. అదండి. ఇంకా సాయంత్రం కొద్దిసేపు బయటికి కూడా మా అపార్ట్మెంట్లోనే ఇలా కొంచెం పెట్టారన్నట్టు అక్కడ కూడా తీసుకెళ్ళాము. ఇంకా ఇదండి ఈ బ్లాగు. యాక్చువల్గా నేను శ్రీరామనవమి బ్లాగ్ పెడతాను, అదైతే నెక్స్ట్ బ్లాగ్ పెడతానండి. మీకు కొంచెము అంటే నేను ఎలా రెడీ అవుతాను, నా శారీస్ కలెక్షన్ ఏంటి అవన్నీ కూడా నెక్స్ట్ బ్లాగ్లో అయితే చూపిస్తానండి. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.